వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జాతీయ పర్యావరణ విద్యా సమన్వయకర్త, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నీటి జాడ, దాని వినియోగం, ప్లాస్టిక్ వినియోగ నివారణ అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సమీకృత ఉపాధ్యాయ విద్యా విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మానవుడు సహజ వనరులను కలుషితం చేసుకుంటూ తన మనుగడకు తానే ప్రశ్నార్థకంగా మారుతున్నాడన్నారు. రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 ప్రకారం ప్రతి ఒక్కరూ నీటి వినియోగం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితులు వస్తాయన్నారు. అదేవిధంగా ఒకసారి వాడిన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ భూతంతో ప్రాణగండం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు మొదలుకొని అన్నింటిలో నేడు ప్లాస్టిక్ ఉంటుందని ఉదాహరణతో వివరించారు. అంతకుముందు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ నెట్వర్క్ అధ్యాపకురాలు పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు సమీకృత ఉపాధ్యాయ జాతీయ విద్యా విధానంలో టీచింగ్ కరిక్యులియం ఎంతో ముఖ్యమైనదన్నారు. అంతకుముందు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయకిషన్ ఓజా మాట్లాడుతూ, జాతీయ సెమినార్ మన కాలేజీకి దక్కడం ఎంతో గర్వకారణమన్నారు. అందరూ పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచుకుంటే కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ పడాల తిరుపతి మాట్లాడుతూ, నీటి సద్వినియోగం, ప్లాస్టిక్ రహిత సమాజ వ్యవస్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గంగయ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Yes, so you have seen in many of the workshops in us, we speak about these things, and you know the importance of these things. Why? Because in 2015 also, United Nations had come up with SDGs. Okay, you may be knowing this, Sustainable Development Goals. There also, if you see the 17 goals, in the 17 goals, they more speak about these issues. Yeah, even if you speak about the climate change, even if you speak about the sustainable cities, even if you speak about the reasonable production and consumption, you speak about one of the SDGs, life underwater, life on earth. Means I can say out of 17, 6-7 SDGs are based upon these issues. So how important these issues are. So all the member countries of the United Nations, they are working on this, and we have the target for 2030. So I hope that we too are going in the same direction by organizing this workshop at our campus. చేయాలి, అసెస్మెంట్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవాల్యుయేషన్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవి ఎస్పెషలీ ఐటీఈపీ కోర్స్ పిల్లలకి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్. సో టుడేస్ లెసన్ ప్లాన్ మీరు చక్కగా అర్థం చేసుకుని, ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ టీచర్ సెంట్రిక్ లెసన్ ప్లాన్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఒక టాపిక్ మీద మాట్లాడితే అది లెసన్ ప్లాన్ వేరేగా రాస్తాం, దానికి ఇవాల్యుయేషన్ కూడా వేరే ఉంటుంది, అసెస్మెంట్ కూడా వేరే ఉంటుంది. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్, దాంట్లో యాక్టివిటీ వైజ్ మనం ఏమేమి ప్లాన్ చేస్తున్నాం, పిల్లలకి రిసోర్సెస్ ఏమి ఉండాలి, మెటీరియల్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి, టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది రియలిస్టిక్ గా, ఇవన్నీ మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే దాని అసెస్మెంట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని దాన్ని టోటల్స్ లో వేసుకుని, మనం ఎస్ఏ అయినా ఎఫ్ఏ అయినా, ఇవన్నీ మీకు టర్మినాలజీస్ ఇప్పుడు క్లియర్ కాకపోవచ్చు, బట్ యాజ్ యూ గో అహెడ్ విత్ ద కోర్స్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో ఫర్ మీ, నేను లెసన్ ప్లాన్స్ చాలా డిలిజెంట్ గా రాశాను. I will talk to you in general about the topic, so that later on the workshop component will be handled by the ITech students only. అయితే ఏదైనా ప్లాన్ చేయకుండా పని చేస్తే అది చాలా క్రూరత్వంగా పని చేయడం అన్నమాట. క్రూరత్వం, ఏం ప్లాన్ లేకుండా పని చేయడం క్రూరత్వం అని హెన్రీ ఫెరల్ అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్ చెప్తారు. కాబట్టి మనం ప్లాన్ చేయాలి, ఏదైనా ప్లాన్ చేయాలి. క్లాస్ అంటే క్లాస్ ప్లాన్ చేయాలి, ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి. ఎంత కష్టపడితే నిన్న పెయింటింగ్ కాంపిటీషన్ చేసి, దాని తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ వాళ్ళందరినీ ఇక్కడ జమ చేసి, సిస్టమాటిక్ గా స్టెప్ బై స్టెప్ అందరు వచ్చినట్టు చూసి, ఒక స్టెప్ ఇంతమందికి రోల్స్, రెస్పాన్సిబిలిటీ, ఎంత ప్లాన్ చేసుకొచ్చి మీ ప్రిన్సిపల్ గా ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్. ప్లానింగ్ లో ఎవరి రోల్స్ వాళ్ళకి క్లియర్ ఉంది, ఎవరు వస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు. సర్కస్ టైప్ లో అనమాట, ఎవరి పని వాళ్ళకి ఎవరికి అర్థమైంది ఇట్లా పని ఎట్లా అయిపోతుంది అని, అట్లా ఫటాఫట్ అయిపోతుంది. ఎక్కడ ఇంతకుముందు పద్మ చెప్పినట్టుగా
there is no direction seen, but there is some direction behind. That direction, that architecture plan is great. అయితే మా అమ్మ నాయన కూడా పంతులే. సో అడ్వాంటేజ్ పంతులతో ఏంటంటే పంతులు సూసైడ్ చేసుకోరు. ఎందుకు పంతులు సూసైడ్ చేసుకోరంటే ప్లాంట్ ఉంటారు కాబట్టి. వాళ్ళకి 5,000 రూపాయల జీతం వస్తే 4,000 ఖర్చు పెడతారు, 50,000 వస్తే 40,000 ఖర్చు పెడతారు, 4 లక్షలు వచ్చినా కూడా దాంట్లో 3 లక్షలు 2 లక్షలు ఖర్చు పెడతారు, మొత్తం ఖర్చు పెడతారు. ఏ పంతులు కూడా క్రెడిట్ కార్డు తీసుకోడు, అందరూ డెబిట్ కార్డు అంటే పనిచేస్తారు. ఉన్న పైసలు ఎందుకంటే దానికంటే తక్కువే ఖర్చు పెట్టారు కానీ ఎక్కువ ఖర్చు పెట్టారు. రేపు వస్తుందని ఖర్చు పెట్టారు. ఈ రోజు ఉన్న పైసలతో రేపటి కూడా కాపాడుకుందామని చూస్తారు పంతులు. మా అమ్మ నాయన ఇద్దరు టీచర్లు కాబట్టి నాకు ఎదిగారు. నా వైఫ్ కూడా టీచర్ ఎడ్యుకేటర్. షీఈస్ ద ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచింగ్ ద టీచర్ ఎడ్యుకేటర్స్. సో ఐ అండర్స్టాండ్ హౌ దే బిహేవ్. సో ఉన్నది కూడా లేదంటే మాట్లాడతారు, తక్కువ ఉందని చూపిస్తారు, ఎక్కువ చూపిస్తారు, మొత్తమే చూపారు, అసలు ఏం లేదంటారు. మనం చాలా కష్టపడి ఉన్నది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనం 150 రూపాయలు మా నాన్న అడిగితే మా నాన్న 120 ఉన్నాయి, దీంతో అడ్జస్ట్ చేసుకోవాలన్నాడు. ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాము? ఇదే 150 ఉంటే 120 రూపాయలు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం? అదే పద్ధతి మా నాన్నది. సో టీచర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్లానింగ్. They will not spend what is there. Always they complete their syllabus, irrespective of whatever is the struggle that they go through. Year long, any bandul unna, any election unna, any rakakala action unna kuda, they complete their syllabus, they complete their task, and they are there ready for the exam.